హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మీకు పచ్చి నెత్తళ్ళు ఫ్రై టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పచ్చి నెత్తళ్ళు కర్రీ కంటే కూడా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో పచ్చి నెత్తళ్ళు ఫ్రై ట్రై చేశారంటే ఎప్పుడూ ఇదే ప్రిఫర్ చేస్తుంటారు. పచ్చి నెత్తళ్ళు ఫ్రై కోసం నియర్లీ ఒక హాఫ్ కిలో పచ్చి నెత్తళ్ళు నేను ముందుగానే క్లీన్ చేసి వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నెత్తళ్ళు పైన కోటింగ్ కోసం కావాల్సినవి ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని జార్లోకి పేస్ట్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుని ఈ కంటెంట్ని బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ కారము ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేటప్పుడు మసాలా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం లూజ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మసాలాలన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి నెత్తలను ఈ బౌల్లోకి వేసుకుని ఆ మసాలాలన్నీ పచ్చి నెత్తళ్ళకు బాగా పట్టేటట్లుగా కలపాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ముందుగానే యాడ్ చేయవచ్చు. ఇందాక మనం ఉప్పు కారము మసాలా పౌడరు యాడ్ చేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ పచ్చి నెత్తళ్ళకు బాగా పట్టేలాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెత్తళ్ళను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చి నెత్తళ్ళను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ మీడియం టు హై మధ్యలో ఉండాలి. ఫ్లేమ్ మరీ తక్కువగా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి కానీ తొందరగా ఫ్రై అవ్వవు. హైలో కూడా పెట్టొద్దు. హైలో పెడితే తొందరగా డార్క్ కలర్ వస్తాయి కానీ ఫ్రై పర్ఫెక్ట్గా అవ్వవు. సో మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో వేసిన వెంటనే గరిటెతో కదపకుండా కొన్ని సెకండ్స్ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒకసారి కలిపి అటు ఇటు టర్న్ చేద్దాం. ఇలా గరిటెతో నెత్తళ్ళను అటు ఇటు టర్న్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనకి బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు మనం గరిటె తీసుకుని ఆయిల్ని బాగా డ్రైన్ చేసుకుని నెత్తళ్ళను ఆయిల్లోంచి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన నెత్తళ్ళను కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే మొత్తం అన్నీ వేసుకుని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గరిటెలోకి తీసుకుని ఆయిల్ని మొత్తం డ్రైన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నెత్తళ్ళన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, నెత్తళ్ళన్నీ పైన కోటింగ్తో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. సో ఇదే ప్రాసెస్ మీరు కూడా ఫాలో అవుతూ నెత్తళ్ళు ఫ్రై ఒకసారి ట్రై చేయండి. ఈ నెత్తళ్ళు ఫ్రై అంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి రసంలోకి సాంబార్లోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.